చేంజ్, మార్పు. మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. నా జీవితంలో ఇలాంటిది మార్పు జరగాలి అని, మంచి మార్పు రావాలని. ఫైనల్గా ఆ మార్పు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? స్వతహాగా వెనక్కి వెళ్ళి మళ్ళా అదే అలవాట్లు, అదే మాటలు, అదే ఫ్రెండ్షిప్, అదే మనుషులు. మరి మార్పు వచ్చిన ప్రయోజనం ఏముంది? మనలో చేంజ్ రావాలంటే, మన పరిస్థితుల్లో చేంజ్ రావాలంటే మన ఎన్విరాన్మెంట్ మారాలి, మన హ్యాబిట్స్ మారాలి, మన మాటలు మారాలి. అటువంటి కృషి మనం ఏమీ చేయకుండా జస్ట్ చేంజ్ ఓవర్ వచ్చేసేయాలి, నా జీవితం మారిపోవాలి అనుకుంటే అది అవ్వదు. ఇది చూడండి, ఒక పాత బట్టకి, పాత క్లాత్కి చినుగు పడితే కనుక కొత్త క్లాత్ని తీసుకొచ్చి వేస్తే ఆ కొత్త క్లాత్ ష్రింక్ అయ్యి ఇంకా ముడుచుకుపోయి ఆ పాతగా ఉన్న బట్టని ఇంకా పాడు చేస్తుందంట. అందుకే ఆ పాత బట్టకి పాత అతికే వేయాలి, కొత్త బట్టకి ఏదన్నా ఉంటే కొత్త అతికే వేయాలి. కానీ మళ్ళా మన జీవితం మారినప్పటికీ ఆ పాత బట్టలతో కలిసి ఉండాలంటే ఫస్ట్ ఆ కొత్త బట్ట యొక్క విలువ పోతుంది. పాత బట్టలు పాతవే, కొత్త బట్టలు కొత్తవే. సో అవి రెండింటిని కలిపి ఎవరైనా స్టిచ్ చేస్తుంటే ఫ్యాషన్గా చూస్తున్నారా? ఎవరు కూడా అలా చేయరు కదా. కాబట్టి ఆలోచించండి, దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకి ఒక కొత్త లైఫ్ని ఇచ్చినప్పుడు, కొత్తగా జీవింపజేసినప్పుడు తిరిగి అదే అలవాట్లు, అదే మాటలు. దేవుడు స్వయంగా ఒక మాట అంటున్నాడు, మార్కు సువార్త 2:21, ఎవడైనాను పాత బట్టకు కొత్త అతుకు వేస్తాడా? అలా వేసినప్పుడు ఆ కొత్త బట్ట పాత బట్టని వెలితి చేస్తుందంట, అలాగే చిరుగు ఇంకా పెద్దదవుతుందని. మరి యేసు ప్రభువుల వారే స్వయంగా ఈ మాట చెప్తున్నారు. ఒక విషయంలో మన జీవితంలో ఏదో కొత్తగా క్రియేట్ చేయాలని అవకాశం ఇచ్చినప్పుడు మరలా మనం తిరిగి అదే పనులు, అదే జీవితంలో ఉంటే గనక దానికి విలువ ఉండదు. కాబట్టి ఏదైనా సరే నూతనంగా ప్రార్థించినప్పుడు గతం అయిపోయింది, గతం జోలికి ఇంక వెళ్ళక్కర్లేదు. ఒకవేళ ఎవరన్నా మనుషులు పిలుస్తూ ఉంటారేమో, లేదంటే నిన్ను ఆ యొక్క పరిస్థితులు పుల్ చేస్తూ ఉంటాయేమో, కానీ గుర్తుపెట్టుకో, కొత్తగా ఇచ్చిన లైఫ్లో కొత్తగా జీవించాలంటే వెనక్కి తిరిగి చూడకూడదు. అలాంటి వారిగా ఉండి దేవుడు నూతన పరిచిన గొప్ప విషయాల్లో నూతనంగా జీవిద్దాం. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక.